ఇలా చూడు, ఈ మ్యాటర్ని నువ్వు నువ్వు వీలైనంత త్వరగా సాల్వ్ చేయి. కానీ ఎలా అంటే నాకు కేవలం ఇదే తెలుసు. అతను ఎవరో వాచ్మెన్. అతను చదువురాని వాళ్ళలా మాట్లాడతాడు. అతను వాచ్మెన్? నాకు ఫోన్ చేసిన అతను ఎవరో ఆయన ఫ్యాన్ అని చెప్పాడు. అంటే వాచ్మెన్ ఇంకెవరితోనో డీల్ చేసుకున్నాడా? అయితే నేను ఇంకేమీ చేయలేను. ఎందుకంటే తను నాతో డీల్ చేసుకోడు కదా. ఎందుకంటే అతను అభికి ఫ్యాన్ కదా. అందుకని అభి గురించి ఆలోచిస్తాడు. అతను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ప్లీజ్. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నిజంగానే సారీ. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మరి నన్నేం చేయమంటావు? కానీ ఒకటి, నేను అతనికి కాల్ అస్సలు చేయను. అతని కాల్ కోసం వెయిట్ చేస్తాను. అలాగే 20 లక్షలు కాదు, 20,000 కూడా ఇవ్వను అతనికి. నో ప్రాబ్లం. డబ్బుల ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు. ఈ రోజు తెలిసొచ్చింది ఇష్టం లేకపోయినా పనులు చేయాలంటే ఎలా ఉంటుందని. ఒకవేళ నాకు మరో దారి దొరికిందంటే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేసేదాన్ని కాదు. అలాగే గుర్తుపెట్టుకో, నా అవసరాన్ని నా బలహీనత అనుకోవద్దు. దీనివల్ల నాకు లాస్ జరుగుతుందని ఎప్పుడైనా అనిపిస్తే నేను మధ్యలోనే డ్రాప్ అవుతాను. థ్యాంక్ గాడ్ తను ఒప్పుకుంది. లేకపోతే అభికి చెప్పేసి ఉండేది. అప్పుడు నా పని అయిపోయేది. ఒకసారి ఆ బ్లాక్ మెయిలర్ దొరికాడంటే అప్పుడు నేను వాడి సంగతి చెప్తాను. ఎంతసేపు అయినా తను రాలేదు. ఏం చేయాలి? ఎలాగైనా టైం పాస్ చేయాల్సిందే. నా గిటార్ కంటే బెటర్ ఇంకేముంటుంది?